ధనం మూలం ఇదం జగత్ అంటే డబ్బే అన్నిటికీ మూలాధారం అంటూ ఉంటారు. ఇది ఎంతవరకు నిజమన్నది మనందరికీ తెలిసిందే. అయితే ప్రస్తుత సమాజంలో ధనానికి ఉన్న విలువ దేనికి లేదంటే మాల్సిందే. మనుషుల కంటే ఎక్కువగా డబ్బుకే విలువ. డబ్బు లేని మనిషి ఎంత విలువైన మాటలు చెప్పినా ఎవ్వరూ పట్టించుకోరు. అదే ఓ ధనవంతుడు తుమ్మినా దగ్గినా అది గొప్ప విషయమే. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే శ్రావణ మాసంలో 3వ శుక్రవారము 2025 ఈ సంవత్సరంలో వచ్చే వరాలనిచ్చే ఆ లక్ష్మీదేవిని ప్రతి సౌభాగ్యవతి గృహిణి చక్కగా పూజ చేసుకుంటుంది. లక్ష్మి అంటే ఒక ధనమే కాదండోయ్. లక్ష్మి అంటేనే ప్రశాంతత. లక్ష్మి అంటేనే మనుషుల మధ్య ఉన్న ప్రేమ ఆప్యాయతలు. లక్ష్మి అంటేనే ఓ నమ్మకం, ఓ ధైర్యం. ఇవన్నీ చెప్పుకోవచ్చండి. ఆ చంద్ర సహోదరి అయిన లక్ష్మీదేవి అష్టరూపాలలో మనకు కనబడుతూ ఉంటుంది. ఆదిలక్ష్మి, ధాన్యంలో ఉండే ధాన్యలక్ష్మి, ధైర్యాన్నిచ్చే లక్ష్మి గజలక్ష్మి, సంతానాన్నిచ్చే లక్ష్మి, విజయాలను కురిపించే లక్ష్మి, విద్యనందించే లక్ష్మి, ధనాన్నిచ్చే లక్ష్మీదేవి. ఇవన్నీ మన జీవితంలో సమపాళ్లలో ఉంటేనే మన జీవితం సజావుగా సాగుతూ ఉంటుంది. అయితే ఈ శ్రావణ మాసంలో ఆగస్టు 8వ తేదీ శుక్రవారం రోజు వరలక్ష్మి వ్రతం చేసుకునే గృహిణులందరికీ వరలక్ష్మి శుభాకాంక్షలు. మహాతల్లులందరికీ పేరు పేరున నమస్కారములు. వరలక్ష్మి వ్రతము అంటే ఏమిటి? వరలక్ష్మి వ్రతము ఎందుకు చేసుకుంటాము? పూర్వకాలంలో ఈ వరలక్ష్మి వ్రతం చేసుకునేవారా అనే విషయాన్ని ఆలోచించినట్లయితే లక్ష్మీదేవిని ఎప్పుడు మనము ఆరాధిస్తూనే ఉన్నాము. అయితే వరాలనిచ్చే వరలక్ష్మిని ఎప్పటి నుండి ఆరాధిస్తున్నాము, పూజిస్తున్నాము అని చెప్పాల్సి వస్తే వరలక్ష్మి వ్రత కథ తెలుసుకోవాల్సిందేనండి. వరలక్ష్మి పూజ చేసుకునే ప్రతి గృహిణికి చారుమతి అనే పతివ్రత శిరోమణి మనందరికీ గుర్తుకొస్తూనే ఉంటుంది. ఇక వరలక్ష్మి కథలోనికి వెళ్తే పూర్వం శివుడు తన భస్మ సింహాసనంపై కూర్చొని సేద తీరుతూ ఉండగా అష్టదిక్పాలకులు ఇంద్రాది దేవతలు ఆ శివయ్యను కీర్తిస్తూ ఉండగా ఆ ఆనందకర సమయంలో పార్వతీదేవి పరమేశ్వరుని ఇలా అడిగిందట, నాథా, స్త్రీలు సర్వ సౌఖ్యములు పొందుతూ చక్కని సంతానమును పొందుటకు ఏదైనా ఒక వ్రతము చెప్పవలసిందిగా కోరిందట. అందుకు ఆ భోలాశంకరుడు మిక్కిలి ఆనంద భరితుడై, దేవి, నీవు కోరిన విధంగా ఒక వ్రతము స్త్రీలు ఆచరించుటకు ఉన్నది, చక్కగా వినుము, విధి విధానమును వివరిస్తాను అంటూ ఆ శివయ్య చెప్పడం ప్రారంభించారు. ఆ విధి విధానం ఏంటంటే శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు స్త్రీలందరూ ఈ వ్రతము చేయవలసింది అని పరమేశ్వరుడు పార్వతీదేవికి వివరించారు. దేవా, ఈ వ్రతం పేరేమిటి? ఆ వ్రత అధిదేవత ఎవరు? ఆ వ్రతమును చేయవలసిన విధి విధానము వివరించండి అని పార్వతీదేవి పరమేశ్వరుణ్ణి అడగగా, ఓ కాత్యాయని, ఆ వ్రతము పేరు వరలక్ష్మి వ్రతము. ఆ వ్రత అధిదేవత కోరిన వరాలిచ్చే తల్లి వరలక్ష్మీదేవి అంటూ చెప్పసాగాడు పరమశివుడు. వరలక్ష్మి కథ వినే మిత్రులందరికీ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పూర్వకాలంలో మగధ దేశంలో కుండినంబను ఒక పట్టణం కలదు. ఆ పట్టణము బంగారు కుడ్యములతో రమణీయముగా ఉండేది. ఆ పట్టణంలో చారుమతి అనే ఒక బ్రాహ్మణ స్త్రీ ఉండేది. ఆవిడ మిక్కిలి గుణవతి, వినయశీలి కలిగిన, భక్తి గౌరవాలు కలిగిన యోగ్యురాలు. ప్రతిరోజు సూర్యోదయానికి పూర్వమే నిద్రలేచి భర్త పాదాలకు నమస్కరించి ఉదయకాలంలో ఉన్న పనులన్నింటినీ పూర్తి చేసుకుని అత్తా మామలను సేవించుతూ చాలా మితంగా మాట్లాడుతూ తన జీవనం కొనసాగిస్తూ ఉండేది. వరలక్ష్మి వ్రతానికి అధిదేవత అయిన వరలక్ష్మీదేవి ఒకనాటి రాత్రి సమయమున చారుమతికి కలలో వరలక్ష్మీదేవి కనిపించి, ఓ చారుమతి, నీ వినయ విధేయతలు నాకు నచ్చాయి. నీ మీద నా అనుగ్రహం కలిగినది. నాకు శ్రావణ పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారము నన్ను పూజించమ్మా, నీవు కోరిన వరాలను కానుకలను ఇచ్చెదను అని చెప్పి అంతర్ధానమయ్యింది. చారుమతీదేవి కలలోనే అమ్మకు హే జనని లోకపావని అంటూ అమ్మకు దండం పెట్టుకుంది.
పరిపరి విధాలుగా అమ్మను స్తుతించింది. చారుమతికి మెలకువ వచ్చాక అదంతా కల అని తెలుసుకుని కలలో జరిగినదంతా భర్తకు అత్తామామకు తెలియజేయగా వారు చాలా ఆనందించారు. చారుమతిని వరలక్ష్మి వ్రతం చేసుకోమని చెప్పారు. ఇక ఈ విషయము ఆ నోట ఈ నోట ఊరంతా పాకింది. ఇక చారుమతి మరియు ఊరిలోని మహిళలకు ఎప్పుడెప్పుడు శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం వస్తుందా అని ఎదురు చూడడం ప్రారంభించారు. ఇంతలో ఆ శుభముహూర్తం రానే వచ్చింది. ఆ శుభదినాన చారుమతి గ్రామంలోని స్త్రీలందరూ ఉదయాన్నే తలారా స్నానం చేసి పట్టు వస్త్రాలు ధరించి అందరూ చారుమతి గృహానికి చేరుకున్నారు. చారుమతి గృహంలో పూజా స్థలాన్ని ఆవు పేడతో అలికి మండపం ఏర్పరిచి ఆ మండపంపై బియ్యం పోసి పంచ పల్లవాలు అనగా రావి, జువ్వి, మర్రి, మారేడు, ఉత్తరేని మొదలగు పల్లవములచే కలశము ఏర్పాటు చేసి వరలక్ష్మీదేవిని సంకల్ప విధులతో సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణుని నమోస్తుతే అని ఆహ్వానించి వరలక్ష్మీదేవిని ప్రతిష్ఠించుకున్నారు. అమ్మవారిని షోడశోపచారాలతో పూజించారు. ప్రసాదాలు, నైవేద్యాలు సమర్పించారు. 9 పోగుల తోరణంను చేతికి కట్టుకున్నారు. ప్రదక్షిణ నమస్కారములు చేశారు. మొదటి ప్రదక్షిణ చేయగానే కాళ్లకు అందియలు గల్లు గల్లున మ్రోగాయి. రెండవ ప్రదక్షిణ చేయగానే వారి చేతులకి నవరత్న ఖచ్చిత కంకణాలు ధగద్ధగామానాయంగా మెరవసాగాయి. మూడవ ప్రదక్షిణ చేయగానే ఆ స్త్రీలందరూ సర్వాభరణ భూషితులయ్యారు. చారుమతి యొక్క వరలక్ష్మి వ్రతం ఫలితంగా ఇతర స్త్రీల యొక్క ఇల్లు ధన కనక వస్తు వాహనాలతో నిండిపోయాయి. వారి ఇళ్ల నుండి వాహనములు వచ్చి వారిని ఇళ్లకు తీసుకుని వెళ్లాయి. ఇక ఆ స్త్రీలందరూ మార్గ మధ్యలో చారుమతిని ఎంతగానో పొగుడుతూ చారుమతికి వరలక్ష్మీదేవి కలలో కనబడి వరలక్ష్మీ వ్రతము చేయమని చెప్పగా చారుమతి తను ఒక్కతే వరలక్ష్మి వ్రతము చేసుకోకుండా తామందరితో వరలక్ష్మి వ్రతం చేయించి వరలక్ష్మీదేవి కృప వల్ల వాళ్ళందరూ వరలక్ష్మీదేవి కృపకు పాత్రులు అయ్యి ధన కనక వస్తు వాహనములను పొందారు అని ఎంతో ఆనందంతో చారుమతీదేవిని పొగడ్తలతో ముంచెత్తుతూ వారి వారి ఇళ్లల్లోకి వెళ్లిపోయారు. ఇక వారంతా ప్రతి సంవత్సరము వరలక్ష్మి వ్రతం చేసి సకల సౌభాగ్యాలతో సిరి సంపదలతో సుఖంగా జీవనం గడపసాగారు. చివరికి ముక్తిని పొందారు. మునులారా, మహర్షులారా, మముక్షులారా అంటూ శివుడు పార్వతికి ఉపదేశించిన వరలక్ష్మి వ్రతాన్ని సవివరంగా మీకు వివరించాను అని సూత మహర్షి సౌనకాది మహర్షులకు వివరించారు. ఈ కథ విన్నా, ఈ వ్రతం చేసినా, ఈ వ్రతం చేసినప్పుడు చూసినా సకల సౌభాగ్యాలు, సిరి సంపదలు, ఆయురారోగ్యాలు కలుగుతాయని అని చెప్పడంలో ఏ మాత్రము సందేహం లేదండి. ఇదండి వరాల జల్లులు కురిపించే వరలక్ష్మీదేవి వ్రత కథ. ఇంతవరకు చక్కగా వరలక్ష్మి వ్రత కథ విన్నవారికి, వరలక్ష్మి వ్రత కథ మీతో పంచుకున్న నాకు ఆ తల్లి కృపా కటాక్షాలు, వరాల జల్లులు మన మీద ఆ అమ్మ సదా కురిపిస్తూ ఉండాలని ఆశిస్తున్నానండి. ఓం మహాలక్ష్మి దేవ్యై నమో నమః. ఓకే ఫ్రెండ్స్, మీకు గనక ఈ వీడియో నచ్చితే ఒక లైక్ వేయండి, షేర్ చేయండి, ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మరవకుండా బెల్ బటన్ నొక్కి పెట్టండి ఫ్రెండ్స్. అప్పుడే నేను చేసే ప్రతి లేటెస్ట్ వీడియో మీ మొబైల్ కి నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఉంటానండి. ధన్యవాదములు.